పరలోకమందున్న దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీ మీరెక్కల నీడన మమ్మల్ందరినీ భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు మీ పిల్లలముగా మీ యొక్క సన్నిధిలో చేరి మీ నామాన్ని పాటలు పాడుతూ మహిమపరిచి ఉన్నాము దేవా. ఈ ఉదయకాలమందు మీ యొక్క సన్నిధిలో మీ దివ్యమైన సంగతులతో మా యొక్క హృదయాలను తృప్తిపరచమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనియాడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆయన కృపలో మనలను భద్రపరిచి కాచి కాపాడుతూ మనందరికీ సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించినటువంటి మనందరి దేవుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఆదివారం ఆరాధనలో గడిచినటువంటి వారంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి కొన్ని వాక్యాలను మనం ఆలోచించాం. ఒకసారి 25 నుండి చదువుతూ ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకుని మరి యొక్క అధ్యాయంలోనికి మనం ప్రవేశిద్దాం. 25 నుండి చదవండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచునుద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఇక్కడ వరకు మనం ఆలోచించాం. ప్రభువారట చెప్పిన సంగతి ఏంటంటే, వివేకులకు జ్ఞానులకు ఈ సంగతులను మరుగు చేశాడట. ఏ సంగతులవి? బైబిల్లో ఏముంటాయి తెలుసా? రహస్యాలు ఉంటాయి. బైబిల్లో ఏముంటాయి? మర్మాలు ఉంటాయి. బైబిల్లో నిగూఢమైన సత్యాలు ఉంటాయి. బైబిల్లో జ్ఞానయుక్తమైన సందర్భాలు సంగతులు ఉంటాయి. బైబిల్లో పైకి కనబడేవి ఒకటైతే వాటిని బాహ్యంగాను, చదవబడినటువంటి పదాన్ని పదంగాను, అక్షరాన్ని అక్షరార్థంగాను తీసుకుంటే అది క్రైస్తవ్యం కాదు. అది కేవలం నామమాత్రపు క్రైస్తవ్యం మాత్రమే. కానీ దాని వెనకాల ఉన్నటువంటి భావాన్ని గ్రహించమని మత్తయి సువార్త ప్రారంభంలోనే ప్రభువారు చెబుతూ ఆత్మానుసారమైన సంగతులు ఆత్మానుసారమైన సంగతులతో సరిపోల్చాలి అని చెప్పారు. అక్షరాలు చంపితే ఆత్మ జీవింపజేస్తుంది అని కూడా చెప్పారు. ఎన్నో రూపకాలంకార రూపంలోనూ మరికొన్ని రహస్యాలుగాను మర్మాలుగాను చెప్పబడినటువంటి సంగతులు కుట్రలు కుట్రలుగా బైబిల్లో ఉన్నాయి. వీటి సందర్భాలను రహస్యాలను ఛేదించకపోతే సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది అని చెప్పారు. సంగతిని మరుగు చేయుట రాజులకు ఘనత, దేవునికి ఘనత. సంగతిని బయలు చేయటం రాజులకు ఘనత అని సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం. అందుకనే ఈ లోకంలో 100 డిగ్రీలు చేసిన వారికి కానీ, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్కి కానీ, అఫీషియల్స్కి కానీ, రాజకీయ నాయకులకు కానీ, శాస్త్రవేత్తలకు కానీ, పెద్ద పెద్దవారు జ్ఞానవంతులము వివేకులము బైబిల్లో పండితులమని చెప్పుకునే వారికి దేవుడు తన జ్ఞానాన్ని మరుగు చేశాడట. జ్ఞానులకును
వివేకులకును ఆయన జ్ఞానాన్ని ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అని డైరెక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఇక ఆయన అంటున్నారు, ఏమని చెప్పారు అంటే, తండ్రిగాక ఎవడు కుమారుణ్ణి ఎరుగడు. అంటే తండ్రి ఎవరికి తెలుసట? క్రైస్తవ్యంలో తండ్రి 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 పెద్ద దేవుడు, తండ్రి అయిన దేవుడు అని ఎవరి గురించి అయితే చెవులంతా రక్తాలు వచ్చేలాగా ముగ్గురు దేవుల్లో అని ఎవరైతే ప్రసంగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి ప్రభువారు మాట్లాడుతూ, తండ్రి ఎవరికి తెలుసట? కుమారునికి మాత్రమే తెలుసట. మరి కుమారునికి మాత్రమే తెలిస్తే ఈరోజు ఉన్నటువంటి సేవకులకు క్రైస్తవ్యానికి తండ్రి తెలుసంటారా తెలియదంటారా? 100కి 200% తండ్రి ఎవరో క్రైస్తవ్యానికి తెలియదు. తండ్రిగాక ఎవడును కుమారుణ్ణి ఎరుగడు. అంటే కుమారుడు ఎవరికి తెలుసట? తండ్రికే తెలుసట. తర్వాత కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరిచిన ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడునో తండ్రిని ఎరుగడు. ఈ రోజుల్లో తండ్రికి కొడుక్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము లేదా వారి మధ్య కల్పించినటువంటి విభేదాలు క్రైస్తవ్యంలో ఎన్నో ఉన్నాయి. ఒకరేమో తండ్రి అయిన దేవుడే దేవుడంటే, మరి ఒకరేమో కుమారుడే దేవుడంటే, మరి ఒకరేమో పరిశుద్ధాత్మే దేవుడంటే, మరి ఒకరేమో ముగ్గురు దేవులే అంటే, మరి ఒకరేమో ఒక్కడే దేవుడు అంటే, డైరెక్ట్గా ప్రభువారు చెప్తున్నారు, తండ్రికే తెలుసు కుమారుడు ఎవరో, కుమారునికే తెలుసు తండ్రి ఎవరో. ఈ కుమారుడు ఎవరికైతే తాను చెప్పాలని అనుకుంటాడో, బయలుపరచును ఉద్దేశించిన ఎడల ఎవరికైతే చెప్పాలనుకుంటాడో ఆ వ్యక్తికి తప్ప ఆ తండ్రి ఈ భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరికి తెలియదు అని బల్లగుద్ది మరి స్టాంప్ వేసి మరి చెప్తా ఉన్నారు ప్రభువారు. అంటే అర్థం ఏంటి? తండ్రి ఎవరో తెలియాలంటే కుమారుడికే తెలుసట, కుమారుడు ఎవరో తెలియాలంటే తండ్రికే తెలుసట. ఒకవేళ ఈ కుమారుడు భూమి మీదకి వచ్చినటువంటి యేసు అనేటటువంటి కుమారుడుగా పిలువబడినటువంటి దేవుడు ఆయన ఎవరికైతే ఆ తండ్రి గురించి చెప్పాలనుకుంటాడో, ఒకవేళ నాకు చెప్పాలనుకుంటే నాకే చెప్తాడు తప్ప మిగిలిన వాళ్ళకి చెప్పడట. ఆల్రెడీ నాకు చెప్పేశాడు కాబట్టి ఈ గొడవ అంటారు. ఇక ఆయన ఎవరికైతే చెప్పలేను వాళ్ళు బోలెడు మంది ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడున్నాడు తండ్రి, ఎక్కడున్నాడు ఇక్కడున్నాడు ఇక్కడున్నాడని ఇందులో నుండి 100,000 రెఫరెన్స్లు పట్టుకుని వేలాడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఆయన చెప్పలేదట. ఆయన చెప్పకుండా వీడు చెప్పాడంటే అబద్ధమే కదా. ఆయన చెప్పకుండా వీడు చెప్పాడంటే అబద్ధమే కదా. ఆయన ఎవరికైతే చెబుతాడో వాళ్ళే చెప్పాలి. కనుక మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి డౌట్ కూడా క్లియర్ అయిపోవాలి. ఎవరికి తెలియదా? ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు, అంత మంచి సేవకుడు ఉన్నాడు, ఇంత గొప్ప సేవకుడు ఉన్నాడు, వాళ్ళకి తెలియదంటే నేను చెప్పలేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నేను బయలుపరచలేదు. వాళ్ళు జ్ఞానులుగా పిలువబడ్డారు, వాళ్ళ జ్ఞానాన్ని తొంగలో దొక్కేశాను అన్నాడు ఆయన. వాళ్ళు వివేకులం అనుకున్నారు, వాళ్ళకి అంత సీన్ లేదులే, వాళ్ళకి వివేకం లేదులని ఆయన చెప్పేశారు. నేను ఎవరికైతే చెప్పాలనుకున్నానో, పసిబాలురకు నేను చెప్పాలనుకున్నాను కనుక వాళ్ళకే నేను బయలుపరుస్తాను. మిగిలిన వాళ్ళకి తండ్రి తెలియదు, కుమారుడు తెలియదు. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు నాకు తప్ప ఇంకెవడికి తెలియదని ప్రభువు చెప్తే, నువ్వు పక్కనుండి ప్రభు మాకు ఇంకో తండ్రి ఉన్నాడని ప్రజలంటే ఎవరిది నమ్మాలి? ఈరోజు మన మీద నిందలు వేసేటటువంటి మహానుభావులు ఎవరికిని బైబిల్ రాదు, బైబిల్ తెలియదు, దేవుని జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళకి అసలు వివేకము ఒక్క మాటలో చెప్పాలంటే కామన్ సెన్స్, బైబిల్లో బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకు రాదు, తెలియదు. ఎందుకంటే నేను వాళ్ళను ఏర్పరచుకోలేదు, నేను వాళ్ళకు చెప్పలేదు, వాళ్ళకు తెలియదు, వాళ్ళని నరకానికే నిర్ణయించాను కాబట్టి వాళ్ళకు రాదు. వాళ్ళ మాటలు మీరు వినకండి, వాళ్ళ బోధ మీరు నమ్మకండి. నమ్మారా మీ గోతులో మీరే పడతారు అని ప్రభువారు చెప్పేశారు. ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వినవలసింది, నేర్చుకోవలసింది, గ్రహించుకోవలసింది ఎవరు? మనదే బాధ్యత, మనదే బాధ్యత. అందుకనే ఆయన ఎవరికీ చెప్పలేదట.
కుమారుడెవనికి ఆయనను బయలుపరచి ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడునో తండ్రిని ఎరుగుడు. ఫిలిప్పు, యోహాను సువార్తకి వెళ్తే ఫిలిప్పు కనబడతాడు. తండ్రిని మాకు కనబరచుము అంతే చాలు అంటాడు. ఎవరిని చూపించాలట? తండ్రిని మాకు కనబరచుము, మాకు అంతే చాలు అంటే ఈ జన్మ ధన్యమైపోతుంది అని చెప్పాడు మాట ఫిలిప్పు. ఆల్రెడీ తండ్రి అంటే ఎవరో జనవరి 1వ తారీఖున నైట్ కృతజ్ఞత కూడుకులో చెప్పాను. ఒకసారి ఆ వాక్యాన్ని, ఆ మెసేజ్ని వింటే కనుక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక అప్పుడు ఫిలిప్పు గారికి ప్రభు చెప్పినటువంటి సమాధానం ఏంటి? ఫిలిప్పు, నేనెంతకాలమో నీతో ఉండినను నీవు నన్ను ఎరుగవా, నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు అని చెప్పారు. అంటే ప్రభువారే, యేసుక్రీస్తు వారే తండ్రి అనే విషయాన్ని ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. యోహాను సువార్తలో రివీల్ చేశాడు. కానీ ఎవరు గ్రహించట్లేదు? ఫిలిప్పు లాంటి క్రైస్తవులు గ్రహించడం లేదు. ఫిలిప్పుకి అర్థమైంది. తర్వాత ఫిలిప్పుకి సినిమా అన్ని ఫ్రేముల్లో అర్థమయ్యాయి. మనకి 66 ఫ్రేములు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కోలా ఉంటాడు ఆయన, ఒక్కొక్క వచనంలో ఒక్కోలా ఉంటాడు ఆయన. అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఉన్నది ఒక్కడే, 66 మంది కాదు. 66 రకాలుగా ఉంటే 66 మంది ఉన్నట్టు కాదు, ఉన్నది ఒక్కడే. ఏమండి, ఇది గడిచినటువంటి వారన్నా మనం నేర్చుకున్నటువంటి సందర్భం. అందుకనే జ్ఞానులకు వివేకులు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావా నిన్ను స్తుతించుచున్నాను అని చెప్పేశాడు ఆయన ఆల్రెడీ. ఎందుకంటే ఆ రోజు శిష్యులు పసిబాలురే, పెద్దంత చదువు లేదు, లోకంలో పేరు లేదు, డబ్బు లేదు, రాజకీయం తెలియదు, హోదాలో లేరు వాళ్ళు, పలుకుబడి వాళ్ళకి తెలియదు, కీర్తి ప్రతిష్టలు వాళ్ళు గడించలేదు, సామాన్యులుగా ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. కాబట్టి వారిని పసిబాలురు అన్నారు. అలాంటి వారికి ఆయన తెలియజేస్తాడు తప్ప మిగిలిన డబ్బా బ్యాచ్లు ఎవడికి తెలియపరచడు. సెలబ్రిటీలకు అసలే వాక్యం రాదు. నేను కొంతమంది ప్రసంగాలు వింటుంటాను అప్పుడప్పుడు, ఈడేం పొడి చేస్తాడా అని. అస్సలే ఆ మీటింగ్ 10 లక్షలు డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే తప్ప ఏమండి ఒక ఆత్మరక్షణ కానీ, వాళ్ళకి సత్యం తెలియటం కానీ, సత్యంలోనికి నడిపించడం కానీ ఏమీ లేవండి. బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా పడిపోయినటువంటి వారే. వ్యభిచారులతో పోల్చాడు ఆయన. ఎవరైతే 3 భర్తలను కలిగి ఉంటారో వారు వ్యభిచారులే కదా. ఆత్మీయ జీవితాలు ఛిద్రమైపోయినటువంటి బ్రతుకులు వాళ్ళవే. కనుక ఎవరు ప్రసంగాలు పడితే వాళ్ళ ప్రసంగాలు వింటే మన ఆత్మీయ జీవితాన్ని గొయ్యి తీసుకుని మనమే గోతులు కప్పెట్టుకుంటామన్నమాట. జాగ్రత్త. నెక్స్ట్, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రయాసపడి ప్రయాస ఉందా? మనకి ప్రయాస ఉందా లేదా? ఏంటి ప్రయాస? అందరూ ఫ్యాన్ లైట్ వల్ల నిన్ను రిప్లై నాకు వినపడడం లేదు. ప్రయాస ఉందా మనకి లేదా? చెప్పండి, ఏదోటి ఉంది కదా. అవ్వమ్మతో ఏం చెప్పారు ఆయన? నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదును అన్నాడా? మరి ఆవిడకే కదా పుట్టాం మనం అందరూ. మనకు ప్రయాసం ఉంటుందా ఉండదా? ఏంటి ప్రయాస? డెలివరీ గురించి చెప్పలేదు ఆయన.
అంటే ఆ సందర్భాలు అలాగే ఉంటాయి కానీ డెలివరీ కోసం చెప్పలేదు ఆయన, అది వేరే సంగతులు. జనరల్గా ప్రయాస అంటే ఏమనుకుంటామంటే ఉద్యోగం చేయటంలో ప్రయాసపడతాం. ఉదయం నుండండి చెమట వచ్చాలండి, కష్టపడాలండి, పని చేయాలండి, ఎండలో పని చేయాలండి, అప్పుడు కానీ జీతం రాదండి, డబ్బులు రావండి, కూలి పని రాదండి. ఆ వచ్చిన డబ్బులతో ఇంట్లోనికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకోవాలి, తినాలి. ఈ జీవితానికి సుఖం లేదండి, ఈ ప్రయాస నేను భరించలేకపోతున్నానండి, అప్పుల బాధల్లో ప్రయాసలో ఉన్నానండి, రోగాలలో ఇబ్బందుల్లో ప్రయాసలో ఉన్నానండి, సరైన ఇల్లు లేక, సరైన ఆర్థిక రాబడి లేక, ఇన్కమ్ లేక ఎంతో ప్రయాసపడుతున్నానండి, పిల్లలకి మంచి వసతులు ఇవ్వలేక ప్రయాసపడుతున్నానండి. ఇలాగ ఎన్నో చెప్తాం కదా ప్రయాస అంటే. అసలు ప్రభువారు ప్రయాస కోసం చెప్పింది దానికోసం కాదు. ఈ భూమి మీద మనుషులు కష్టపడి పనిచేసి చెమట వచ్చి రెక్కల ముక్కలు చేసుకుని ఒళ్ళు నొప్పులు తెచ్చుకుని ఈ భూమి మీద కష్టపడి పని చేసే ఈ ప్రయాస కోసం చెప్పలేదు ఆయన. కానీ చాలామంది ఏమనుకున్నారంటే ఇదే ప్రయాస అనుకున్నారు. వారం రోజులండి కష్టపడి పని చేస్తామండి, 6 రోజులు 7వ రోజునండి దేవుని మందిరంలోనికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలండి అనుకున్నారు. అందుకనే వస్తా మనతో పాటుగా బెడ్ తీసుకుని రాము కానీ గాఢ నిద్రాత్మను తెచ్చుకుంటాం. లేపండి, ఎవరైతే మీ పక్కన పడుకున్నారో ఒకసారి కుర్చీని అలా షేక్ చేశారనుకోండి, వాళ్ళే లేచి నిలబడతారు. లేపండి, రాత్రి సరిగా నిద్ర పట్టలేదేమో జనాలకి. జనం అనుకుంటున్నారు, క్రైస్తవులు అనుకుంటున్నారు ఏమనంటే మేము ప్రయాసపడిపోతున్నాం కాబట్టి మమ్మల్ని రమ్మంటున్నాడు దేవుడు, ఆయన దగ్గరికి వస్తే ఏమిస్తాడట? విశ్రాంతిని ఇస్తాడట. ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు వారి భక్తులకు కొన్ని ఆఫరింగ్స్, కానుకలు, గిఫ్ట్లు, వరాలు ప్రకటించారట. ఎలక్షన్కి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు కదా రాజకీయ నాయకులు, అలాగా వారు నమ్మేటటువంటి దేవుళ్ళు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసి ఒక కొండ మీద కూర్చున్నారట. ఆ మేనిఫెస్టోలో ఏముందంటే నా దగ్గరికి వస్తే నీ అప్పులన్నీ నేను తీర్చేస్తా. వెరీ గుడ్. ఈ దేవుడి దగ్గరికి వెళ్తే అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి కాబట్టి ఈ దేవుని నమ్మాలి. నా దగ్గరికి వస్తే నువ్వు గొడ్డిదానివైనా గొడ్డోడువైనా, అసలు నీకు సంతాన ప్రాప్తం యోగం లేకపోయినా నా దగ్గరికి వచ్చి ఒక్క కొవ్వొత్తి వెలిగిస్తే నీకు డజన్ల కొద్ది పిల్లలు పుట్టేస్తారు అని ఇంకొక దేవుడు ఆఫరింగ్ ఇచ్చాడట. మరలా ఆయన దగ్గరికి వెళ్తారు, ఈయన దగ్గరికి వచ్చారు అప్పులు తీరే, ఆయన దగ్గరికి వెళ్తే పిల్లలు పుట్టారు. ఇంకొక దేవుడు అంటాడు నా దగ్గరకు వస్తే కోర్టు కేసులా ఇవన్నిటినీ కూడా నేను క్లియర్ చేసేస్తానంటే, ఓ ప్రభు నువ్వు కూడా ఉన్నావా అని అక్కడికి పరిగెడతారు. అంటే మనుషులు దేవుని ఎన్నుకోవడంలో ఎలా ఉన్నారంటే ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఏ దేవుడు నాకు ఏ మేలు చేస్తాడో అన్నటువంటి ఆలోచనతో దేవుళ్ళను దేవతలను వెతుక్కుంటూ లోకమంతా తిరుగుతూ ఉన్నారు. క్రైస్తవుల పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఇదిగో దేవుని దగ్గరకు వస్తే వాళ్ళు ఒక్కొక్కరు విడివిడిగా ఇస్తే ఈయన మొత్తం బల్క్గా ఇస్తున్నాడట. వరాల జల్లు మొత్తం అన్నీ ఈయన ఇచ్చేస్తాడు. ఒకసారి మీరు కల్వరి టీవీ కానీ, ఆరాధన ఛానల్ కానీ, శుభవార్త కానీ, రక్షణ టీవీ కానీ, ఇలాగా గాస్పెల్కి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, ఒక్క ఛానల్ పెట్టి చూడండి, ఎవడికి వాక్యం రాదు. వాళ్ళందరూ కూడా ఇవే చెప్తారు. మన పక్కనే ఉప్పలగుప్తంలో ఉందట, ఆయన దగ్గరికి వెళ్తే యాపిల్స్ అరటిపళ్ళు ఇస్తాడట, అవి తిన్నాక పిల్లలు పుట్టేస్తారట. తీర్థమైపోయింది ప్రతి సోమవారం అనుకుంటా. నా చిన్నప్పుడు అమలాపురంలో పేరూరు అనే గ్రామం ఉంది, ఇప్పటికే ఉంది. అక్కడ కూడా సోమవారమే, ఆయన కూడా అరటిపళ్ళే ఇస్తాడు. ఈ అరటిపళ్ళు ఏముందండి బాబు? అలా అనుకుంటే కొన్ని దేశాలు అరటిపళ్ళు ఉండవు, మరి వాళ్ళకి పిల్లలు ఎలా పడుతున్నారు? అసలు అరటిపండులో ఏముంటుంది నాకు అర్థం కాదు. అరటిపళ్ళులో పిల్లలు పుట్టించే శక్తి ఏమైనా ఉంటుందా?
ఏముంటుందండి? డైజెషన్ అవ్వడానికి ఉపయోగపడతాయి అరటిపళ్ళు తింటే. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, తొందరగా బలాన్ని, నీరసాన్ని తగ్గిస్తుంది, బలాన్ని ఇస్తుంది. అంతే తప్ప పిల్లల్ని పుట్టేస్తాయి అరటిపళ్ళు. ఏమో ఇలా అయిపోయింది క్రైస్తవ్యం. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే మొత్తానికి ఈ సమాజంలో ఉన్న రోగాలు కానీ, ఈ సమాజంలో ఉన్న దెయ్యాలు కానీ, మనల్ని పీడిస్తున్నటువంటి అప్పులు కానీ, మనకున్నటువంటి ఇబ్బందులు, గొడవలు, కేసులు కానీ అన్నీ క్లియర్ అయిపోతాయని అనుకొని ఈరోజు ప్రభువారి దగ్గరికి వస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అలా అనుకుని వస్తే, ఒకవేళ వారు అనుకున్నది కనుక జరగకపోతే ఇప్పుడు ఏం చేయాలి? వారు భక్తులు ఏం చేయాలి? ఈ దేవుడి దగ్గర అంత శక్తి లేదు కాబట్టి ఇంకో దేవుని వెతుక్కోవాలి అని ఇంకో దేవుడి దగ్గరికి పరిగెడతా ఉన్నారు, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అంటే ఈరోజు క్రైస్తవ్యం సమాజానికి ఏమి నేర్పిస్తుంది? దేవుడు అంటే ఆపదలు తీర్చేవాడని నేర్పిస్తూ ఉంది. ఇక కొంత బ్యాచ్ ఉన్నారు, వీళ్ళు కేవలం ఆశీర్వాదాలే తప్ప శాపాల కోసం మాట్లాడరు. ఆశీర్వదించే దేవుడు శపించడా? ఏమండి, యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నాడు, యాషావు శాపాలు పొందుకున్నాడు. ఇద్దరికి ఇచ్చింది ఎవరు? ఇస్సాకు అనే ఒకే తండ్రి. మేలు కీడు కూడా ఎవరి దగ్గర ఉంటాయట? ఒకే దేవుడు, ఆయన యొద్ద నుండే వస్తాయట. మేలును కీడును నీ యొద్ద నుండే బయలుదేరుచున్నదే. యోబు గారు అంటారు, దేవుని వలన మేలు అనుభవించితిమి, కీడు అనుభవింప తగదా? మరి అప్పులు తీర్చేస్తాడు అని వచ్చారు దేవుని దగ్గరికి. అప్పులు తీర్చకపోతే దేవుని మార్చేస్తారా ఏంటి? మార్చేశారు ఈరోజు క్రైస్తవ్యంలో. అందుకనే ఎక్స్ క్రిస్టియన్స్ అనేవారు మీకు యూట్యూబ్లోను కొన్ని గ్రామాల్లో కనబడుతూ ఉంటారు. ఏమైంది? ఇది ఏమన్నా ఎక్స్ ఎంపీపీనా, జడ్బిటీసీనా, ప్రెసిడెంటా, మెంబరా, సీఎమ్మా, లేకపోతే సైనికుడా, ఎంఆర్ఓనా, ఆర్డీఓనా, కలెక్టరా? ఎక్స్ ఏంటి? భక్తిలో ఎక్స్ కూడా ఉంటుందా? ఎక్స్ అంటే మాజీ, ఈఎక్స్, మాజీ అంటే పాత. ఒకప్పుడు ఆయన ఒకానొక టైంలో ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇప్పుడు వేరొక ఆయన ప్రెసిడెంట్గా వచ్చాడు. ముందు పని చేసిన ఆయన మాజీ, ఎక్స్ అంటారు, ఈఎక్స్. మరి ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్స్ క్రిస్టియన్స్ కనబడుతున్నారేంటి అంటే వాళ్ళంతా దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆపదలు తీర్చుకోవడానికి వచ్చారు, దేవునికి మనకి డీలింగ్ కుదుర్చుకోవడానికి వచ్చారు. ఇదిగో నేను నీ మందిరానికి వస్తా, ఫలానా పని నిమిత్తమైతేనే వస్తా, ఫలానా కోరికతో వస్తా. ఒకవేళ నాకు నీవు ఈ కోరిక తీర్చితే నేను నీకు ఫలానాదిస్తా. ఎవరికి కావాలి? దేవునికి కావాలా? అవండి, దేవునికి కావాలా? అక్కర్లేదుగా. కొడుకు పుడితే కొండకొచ్చి మోకాళ్ళ మీద కొండంత పాకి గుండు కొట్టించుకుని ఆ జుట్టు నీకు ఇచ్చి మొక్కు తీర్చుకొని వస్తానని మొక్కుంటున్నారేటి? మొక్కుకోకండి, మొక్కులు లేవు. అది వాళ్ళకి, అవి వాళ్ళకు ఉన్నాయి, మనకు లేవు మొక్కుబళ్ళు. స్మాల్ రిక్వెస్ట్, ఎవరో కూడా మొక్కుబళ్ళను మొక్కేసుకుని వెళ్ళిపోయి గుండు కొట్టించుకుని అక్కడ అటుకులు, శనగపప్పు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, కొబ్బరి నూనె పట్టుకొచ్చి అందరికీ పంచిపెట్టకండి, అసలు వెళ్ళకండి. మరీ అంతలాగా వెళ్ళాలనిపిస్తే, భక్తి ఎక్కువైపోతే దూకండి అక్కడికి వెళ్ళి. అది దేవుడు కోరుకున్న భక్తి కాదు కనుక మనకు అంతలా అనిపిస్తే జుట్టు మొక్కుకోకండి, శిరస్సునే మొక్కుకోండి. అంటే తలకాయని మొక్కేసుకోండి, తలిచ్చేయండి, ఇంకా రాకండి. దేవుడికి కావాలా? జుట్టు ఎవడికి కావాలండి?
కాబట్టి ఈ తలను మొక్కేసుకోండి, మొత్తం వెళ్ళి శిరచ్ఛేదనం చేయించుకుని అక్కడ ఇచ్చేయండి, బలి అయిపోండి. బలి అయిపోయిన తర్వాత ఇంకెలా వస్తారు? రారుగా. అంటే ఎంత పొరబడుచున్నారో క్రైస్తవ భక్తులు, ఎంత దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉన్నారో ఒక కింద ఆలోచించండి. తెలియక మొక్కుకుని ఉండొచ్చు ఇది వరకు, ఎక్స్ కదా, దాన్ని వదిలేద్దాం. ఫ్రెష్గా మాత్రం అయితే ఎవరు మొక్కుకోకండి. రైట్. ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఏంటి ప్రయాస? ఏంటి ప్రయాస? ఏంటి? లోకంలో ఉన్న ప్రయాస గురించి ఆయన మాట్లాడు. భక్తిలోనే ప్రయాస, భక్తులుగా ప్రయాస, విశ్వాసులుగా ప్రయాస, విశ్వాస జీవితంలో ప్రయాస. నీవు యేసును దేవునిగా కలిగి ఉన్నందుకు నీకు వచ్చే ఇబ్బందులు అధిగమించడానికి ప్రయాస, ఆ శ్రమలను అధిరోహించడానికి ప్రయాస. నీవు ప్రయాసపడతా ఉన్నావు. నీవు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇక్కడ ఏమని చెప్పాలో తెలుసా? ఆయన మా యొద్దకు రండి అని చెప్పాలి. ఏమనాలి? మా యొద్దకు రండి అని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ఒకవేళ ఉండి ఉంటే మా యొద్దకు రండి అని ముగ్గురిని చూపించాలి. కానీ నా యొద్దకు రండి అని ఆయన ఒక్కడనే చూపించుకుంటున్నాడు. ఆయన మిగిలిన వాళ్ళకి చేత కాదా? బలం లేదా? శక్తిహీనులా? మరి తండ్రి నాకంటే పవర్ఫుల్ అన్నాడు, నాకంటే గొప్పవాడు అన్నాడు. అన్నారా లేదా? అన్నారుగా. నా యొద్దకు రండి, వస్తే నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. ఏంటా విశ్రాంతి? ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, ఇదేనా? మంచి మంచి కుర్చీలు, ఇవేనా విశ్రాంతి అంటే? కాదండి. వారం రోజులు ప్రయాస, ఆ కష్టం వేరే. అది మన పొట్టకూటి కోసం ప్రయాస. కోటి విద్యలు కూటి కొరకే. అంటే పొట్ట కూటి కోసం, జానెడు పొట్టను నింపుకోవడానికి, తన భార్య బిడ్డలను పోషించుకోవడానికి, తన కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవడానికి ప్రయాస. కోటి విద్యలు కూటి కొరకే. అలాగలాగన కింద మీద పడి ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారమో, బానిసత్వమో ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలి. ఇప్పుడు 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజున విశ్రాంతి తీసుకోవడానికి చర్చికి రమ్మని ప్రభువారు చెప్పడం లేదు. అసలు ఆయన ఉన్నటువంటి రోజుల్లో చర్చిలే లేవు. ఉన్నాయా? సమాజ మందిరాలు ఉన్నాయి. అవి ఇజ్రాయేలీలు కట్టుకున్నారు దేవుని ఆరాధించడానికి. సమాజ మందిరంలోనికి రమ్మన్నాడా? నా యొద్దకు రమ్మన్నాడా? చర్చికి రమ్మనలేదు ఆయన. ఆ రోజు చర్చిలు లేవు, సమాజ మందిరాలు ఉన్నాయి, సమాజ మందిరంలోనికి కూడా రమ్మనలేదు ఆయన. మా యొద్దకు రండి అని కూడా చెప్పలేదు ఆయన. మా అనేది లేదు అక్కడ. నేనే మార్గం, సత్యం, జీవం. నా యొద్దకు రండి. వస్తే వచ్చాం ప్రభువా, వస్తే నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. ఏం విశ్రాంతిది? ఫ్యాన్లు, ఏసీలు, కూరలు, ఆ విశ్రాంతి కాదుగా. మరే విశ్రాంతి ఇస్తాడు ఆయన? నీవు ఆయన కోసం కష్టపడితే, నీవు ఆయన కోసం ప్రయాసపడితే, నీవు ఆయన కోసం భారాన్ని భరిస్తే నిన్ను నిత్య విశ్రాంతిలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. పరలోక విశ్రాంతి, పరలోక ప్రాప్తం. అంటే ప్రభువు నమ్ముకుంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీకు మరణాన్నిచ్చి నిన్ను నాలోనికి ఆహ్వానించుకుంటానంటున్నాడు. ఇది ఎక్కడ గొడవండి? నిన్ను నమ్ముకుంటే భూమి మీద బ్రతకకుండా ఆయుష్కాలాన్ని ముగించి చంపి నన్ను తీసుకుని వెళ్ళిపోయి నీలోనికి, పరలోకంలోనికి అంటే నీలోనికి నన్ను ఆహ్వానించుకుంటావా? ఎస్. ఇంకా అంతకు మించిన విశ్రాంతి ఏముంటుందండి? భూమి మీద ఎంతకాలం బ్రతికినా వృధా ప్రయాస. మనకు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, పళ్ళుడిపోవడం, కళ్ళు కనబడకపోవడం, చెవులు వినబడకపోవడం, కాళ్ళు చేతులు పనిచేయకపోవడం, ఒళ్ళు నొప్పులు, పులపురం, జ్వరము, ఆయాసము, దుఃఖము.
తినడానికి నోరు సహకరించదు, డైజెస్ట్ చేసుకోవడానికి జీర్ణ వ్యవస్థ సహకరించదు, రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె పని చేయదు, మంచి ఆలోచనలు మెదడు ఇవ్వలేదు. ఈ బాడీ సహకరించదు, కనీసం స్పూన్ కూడా పట్టుకోలేం. దుర్దినములు అన్నారు వాటినే, దుర్దినములు రాకముందే అన్నారు వాటినే. అలాంటి దినాలేమి వద్దురా బాబు, నన్ను నమ్ముకో, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. మనం ఏం కోరుకుంటాం? అక్షింతలు వేస్తూ ఏం కోరుకుంటాం? కలకాలం, 100 ఏళ్ళు సెంచరీ కొట్టేయాలి, 100 ఏళ్ళు దీర్ఘాయుష్, ఇవే కదా ఆశీర్వాదాలు. కలకాలం బ్రతకాలి, 3 పువ్వులు 6 కాయలు, పిల్లా పాపలు, మనవలు మనవరాళ్ళు, 100 ఏళ్ళు సుఖంగా సంతోషంగా బ్రతకాలి అనుకుంటాం. నిజంగా 30 వచ్చాయనుకోండి, ఒక్కొక్క రోగం బయటపడతా ఉంటుంది 30కే. అలాంటి 3 30 చూడాలా? చాలా కష్టంగా. 30కే బీపీలు, షుగర్లు. ఈరోజు ఇప్పుడే పుట్టిన బిడ్డకు పచ్చకామెర్ల వ్యాధండి, ఇప్పుడే పుట్టిన బిడ్డకు షుగర్, తల్లి గర్భంలోని పిల్లలకు షుగర్ వస్తుంది, ఇప్పుడే పుట్టిన బిడ్డలకు హార్ట్ డిసీజెస్, ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డలకు. మరి అలాంటిది 100 ఏళ్ళు బ్రతకడం అంటే, కొత్త బండి కొనుక్కున్నాం, 100 ఏళ్ళు లైఫ్ ఉంటుందా? ఏమండి, బండికి లైఫ్ ఎంత? 100 ఏళ్ళు ఎక్కడండి? కనీసం 20 ఏళ్ళు కూడా ఇవ్వడం లైఫ్. ఎందుకని? బండి కొనుక్కున్నప్పుడు ఒక మాన్యువల్ ఇస్తాడు, నీవు ఇన్ని కిలోమీటర్లు తిరిగితే సర్వీసింగ్ వచ్చే షెడ్కి తెచ్చే బండి అంటాడు కదా. ఇన్ని కిలోమీటర్లు తిరిగితే, ఒకవేళ నువ్వు అన్ని కిలోమీటర్లు తిరగకపోయినా ఇన్ని రోజులైతే అప్పుడు కూడా షెడ్కి తెచ్చి అంటాడు. అలాగా కంపెనీ వాడు కొన్ని సర్వీసులు చేస్తూ ఉంటాడు, తర్వాత ఇంక సర్వీసింగ్ చేయడు. నీకు ఏమైనా కంప్లైంట్ వస్తే బయట చూపించుకుంటాడు. మొత్తానికి అది ఏదో ఒక రోజున బఠానీలు వేసేయాలి. లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి ఏ వస్తువైనా, మొబైల్ ఫోన్, టీవీ, ఫ్యాన్, ఏసీ, రిఫ్రిజిరేటర్, కంప్యూటర్, ల్యాప్టాప్, ఏదైనా సరే రిపేర్ రావాల్సిందే, బాగు చేయించుకోవాల్సిందే, బాగోకపోతే డస్ట్బిన్లో పడేయవలసిందే. సేమ్ హ్యూమన్ బాడీ కూడా అంతే, హ్యూమన్ బాడీ కూడా అంతే. 30 ఏళ్ళు వస్తేనే ఇంత ప్రయాస, ఇంత కష్టము, వేదన, ఎన్నో సమస్యలు. ప్రెగ్నెన్సీతో ఉంటే కనుక ఇంకా ఎన్నో ఇబ్బందులు. 30 ఏళ్ళు అమ్మాయిలకు కనుక దాటాయంటే పిల్లలకు పుట్టడం కూడా చాలా కష్టమే. 30+ వస్తే చాలా కష్టం. ఇన్ని భయంకరమైన దుర్దినాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్రభువారు అంటున్నారు, అరే మీకు ఎందుకు వచ్చిన గొడవయ్యా, నన్ను నమ్మండి, నా మాట వినండి, నా నామాన్ని ఒప్పుకోండి, నా నామంలో బాప్తిస్మం పొందుకోండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఇది బెటర్ కదా? ఆయనను నమ్ముకుని ఆయన కోసం విశ్రాంతిలోనికి వెళ్ళిపోవడం కంటే ఇంకా అత్యుత్తమైన జీవితం ఇంకేమైనా ఉంటుందా? ఏముండదు. అందుకనే పౌలు గారు ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు. పౌలు గారు ఆ మార్గాన్ని ఎన్నుకోవడానికి ఏమండి, ఆయన సులువైనది ఎన్నుకున్నాడు. పరలోకం చేరుకోవడానికి సులువైన మార్గాన్ని ఆయన వెతికేశాడు. ఏమండి, మనమేమో దెయ్యాలు, భూమి మీద పడ్డాం, మనుషులుగా పుట్టాం, ఈరోజేమో దేవునికి దూరస్తులుగా బ్రతుకుతూ ఉన్నాం. మరలా దెయ్యంగా మారిపోయి నరకానికి వెళ్ళిపోవడం ఎంత భయంకరం. అందుకనే దెయ్యంగా మారకండి, మనుషులుగా ఉన్న మీరు మారు మనసు పొందండి, నా విశ్రాంతిలోనికి రండి అని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. ఇది సులువు పరలోకం చేరుకోవడానికి. అంతే తప్ప విశ్రాంతి భారం అంటే ఈ ఫిజికల్ కాదు, ఇవి ఆత్మీయ జీవితం గురించి చెప్పబడినటువంటి సంగతులు. ఒకసారి నిర్గమకాండానికి వెళ్దాం. ఇశ్రాయేలీలతో కూడా ఆయన ఏదో చెప్పారు. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఎలాగూ చెప్పుమో,
నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి. ఏం చేశాడట ఆయన? ఐగుప్తీయుల బానిస బ్రతుకులలో నుండి. ఇజ్రాయేలీలు ఎలా బ్రతుకుతూ ఉన్నారు? ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులు, దాసత్వం, దాసరికం, బానిసత్వం, ఊడిగం. ఉచితంగా వాళ్ళ దగ్గర ఇంత పనిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను మీ బానిసత్వంలో నుండి విడుదల చేస్తూ ఉన్నాను, మీ దాసత్వంలో నుండి విడుదల చేపిస్తున్నాను, మీ భుజాల మీద ఉన్నటువంటి భారాలను నేను తీసేస్తున్నాను, నేనే యెహోవానని మీరు తెలుసుకోండి చాలు అన్నాడంతే. నేను యెహోవానని గుర్తించండి చాలు, మీరు నన్ను నమ్ముకోండి చాలు, మీకు విడుదల అన్నాడు. మరి ప్రభువారు ఏమన్నారు? నా యొద్దకు రండి అన్నాడు. వస్తే నేను మీకు విడుదల దయచేసి విశ్రాంతిని ఇస్తానన్నాడు. సేమ్ రెండు వాక్యాలు ఒకటే. వాళ్ళు బానిసత్వంలో నుండి ఎక్కడికి రావాలి? స్వతంత్రాన్ని పొందుకోవడానికి, విడుదల పొందుకోవడానికి రావాలి. క్రీస్తును కలిగి ఉండాలి వాళ్ళు. మోషే గారు డిక్లరేషన్ చేశారుగా, నేను క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తున్నానని. నేను యెహోవానని తెలుసుకుని నా దగ్గరికి రండి. ఐగుప్తులో ఉన్నటువంటి సకల దేవతా విగ్రహాలను, ప్రతిమలను మీరు నమస్కరించి పూజించి ఆరాధించకండి నాయన, నేనే యెహోవానని తెలుసుకోండి, నేనే మిమ్మల్ని విడిపించేవాడని తెలుసుకోండి చాలు, మీకు విడుదల అన్నాడు ఆయన. చెప్పారు. ఇప్పుడు యేసు అంటున్నాడు, నేనే క్రీస్తుని తెలుసుకోండి, మీకు విడుదల, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతం, నన్ను నమ్మండి, మీ భుజాల మీద పెట్టబడినటువంటి మోయరాని భారాలన్నిటినీ కూడా నేను విడుదల చేసి నిత్య విశ్రాంతిలోనికి మిమ్మల్ని తీసుకుని పోతా, నన్ను నమ్మండి, నేనే మార్గం, నేనే జీవం, నేనే యెహోవానని చెబితే నేనే యేసుని అని ప్రభువారు చెప్తా ఉన్నారు. యెహోవా అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు. వాళ్ళు బానిసత్వంలో నుండి విడుదల పొందాలి. మనం కూడా ముగ్గురు దేవుళ్ళు అనే బానిసత్వంలో నుండి క్రీస్తు అనే విడుదల దగ్గరగా రావాలి. ఎవడనో దేవునికి సిరికిని దాసుడు కాడు, ఇద్దరు యజమానులకు దాసుడు కాడు. మరి క్రైస్తవ్యం ఈరోజు ముగ్గురు యజమానుల దగ్గర బందీగా ఉంది. ఒకడే నీ యజమాని, ఒకడే నీ భర్త, అతడే క్రీస్తు, అతడే యేసుక్రీస్తు. ఆయనే నీకు విమోచన, విడుదల. అందుకనే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభువారు చెప్పారు. 29, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడట? నా యొద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద వినండి. ఉందా? లేదు. మరేముంది? నేర్చుకోండి. చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను సందర్భం కనుక. మన దేవుని మందిరానికి ఎందుకు రావాలి? వినడానికి రావద్దు, నేర్చుకోవడానికి రావాలి. వింటే ఈ చెవిలో విన్నారండి, ఆ గడప దాటాక ఈ చెవిలోంచి వెళ్ళిపోయిందండి. అది వినడం. నేర్చుకోవడం అంటే జీవితకాలం వినబడింది గ్రహించుకుని, చెవికి వినబడింది ఈ మెదడుతో ఆలోచించి గ్రహించుకుని జీవితకాలం పాటిస్తావు. ప్రభువారు ఏం కోరుకున్నారు? మీరు వాక్యాన్ని వినండి అని చెప్పలేదు శిష్యులతో, వాక్య భావాన్ని నేర్చుకోండి అని చెప్పారు. ఇదేమన్నా బైబిల్ ట్రైనింగా? అవును అంటున్నాడు ప్రభువారు. అసలు బైబిల్ ట్రైనింగ్లో ఎలాగ చెప్తారో ఎంతమందికి తెలుసు? తెలియదు. డైలాగ్ బాగుంది కాబట్టి వాడేశారు. బైబిల్ ట్రైనింగ్ ఎలా చెప్తారు అనుకుంటున్నారా? అసలు ఏం చెప్పరు.
మీరు అనుకుంటున్నారు నేను చెప్పేది బైబిల్ ట్రైనింగ్ ఏమో అని. అసలు ఇలా కూడా చెప్పకూడదు. బోర్డు ఉందిగా, బోర్డు కొన్నాం పిల్లల కోసం. అది పిల్లల కోసం కాదు, పెద్దల కోసమే. ఆ బోర్డు పెట్టి బోర్డు మీద ఒక మాస్టారు లెక్క రాస్తాడు చూడండి, లెక్క చేస్తాడు చూడండి, ఫార్ములా వేసి దానిని గురించి కిందకు స్టెప్ బై స్టెప్ మొత్తం రిజల్ట్ వచ్చేంతవరకు చేస్తాడుగా, అలాగే చెప్పాలి. అది నేర్చుకోవడం అంటే, అది నేర్పించడం అంటే. ఇలాగ చెప్తేనే ట్రైనింగ్ క్లాస్ అంటున్నారు, ఇంకా అలాగే చెప్తే ఇంకేమంటారు? ఏమండి, డిజిటల్ క్లాస్ రూమ్ని ఏర్పాటు చేద్దాం. తర్వాత కొంచెం ఆర్థికంగా సెటిల్ అయితే డిజిటలే అన్నీని. మరి అప్పుడేమంటారు? మనకి చదువు వచ్చినా చదువు రాకపోయినా నేర్చుకోవడానికి మాత్రం దేవుని మందిరానికి రావాలి. ప్రభువారు కూడా వాక్యం వినేయండి అనలేదు. శిష్యులకి ఏం చెప్పారు ఆయన? నేర్చుకోండి, వాక్య భావాన్ని నేర్చుకోండి అన్నారు. ఇక్కడ కూడా ఏం చెప్తే ఉన్నారు ఆయన? నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. నేర్చుకోవాలట వాక్యాన్ని. నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుందట. విశ్రాంతి నేర్చుకోవడానికే కదండి మనం వస్తున్నాం. నేర్చేసుకుందాం. నేర్చుకున్నాక మన ప్రాణాలకి ఏం రావాలి? విశ్రాంతి. అనగా మరణం. మరణమే విశ్రాంతి. మీ ప్రాణాలకి విశ్రాంతి దొరకలట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకువ గలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తు వారిలో ఏముందట? సాత్వికముందట, మృదుత్వం ఉందట. అందుకని ఆయన ఏం చెప్తాడంటే, నా దగ్గర ఏం లేదు, బానిసత్వం లేదు, స్వాతంత్రం ఉంది. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తును మిమ్మల్ని స్వతంత్రులుగా చేసెను. గలతీయులకు రాసిన పత్రిక. మీరు దాసులుగా ఉంటే క్రీస్తు వచ్చి మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడట. మనందరికీ ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించాడట ఆయన. అందుకనే ఇక్కడ చెప్తూ, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తు వారిలో సాత్వికం మృదుత్వం ఉందట. యేసుక్రీస్తు వారిలో సాత్వికము మృదుత్వం ఉందటండి. అందుకని చెప్తా ఉన్నాడు, నేను సాత్వికుడును, సాత్వికము గలవారు ధన్యులు. చదువుకున్నాం కదా కొండ మీద ప్రసంగంలో. ఆల్రెడీ వాక్య ధ్యాన కూడికల్లో సాత్వికము అనే గుణాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఆత్మఫలంలో కూడా సాత్వికం అనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను. దీన మనస్సు అది కూడా ఆత్మఫలంలో మనం నేర్చుకున్నాం. దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అని చెప్తే ఉన్నాడండి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుక్రీస్తుని వద్దే నేర్చుకోవాలి. ముగ్గురి దగ్గరికి వెళ్ళకూడదు. ముగ్గురి దగ్గరికి వెళ్ళకూడదు. నా యొద్దే నేర్చుకోమంటున్నాడు ఆయన. నా యొద్దే నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. అనగా ఈ 3 వచనాలు చూడండి. ముందేమో సమస్త జనులారా నా దగ్గర రండి అన్నాడు. అన్నారా? వస్తే అని అడిగితే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. సరే వచ్చాం. వచ్చిన తర్వాత ఏం చేయాలట? వచ్చిన తర్వాత ఏం చేయాలి? నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. నేర్చుకోవాలట. నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి అన్నాడు. అనగా నేర్చేసుకున్నాను ప్రభువా అంటే అనగా 3 లింక్ పై లింక్ అండి. అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవే. ప్రభువారి యొక్క కాడి ఎలా ఉందట?
సులువుగా ఉందట, ఆయన భారము తేలికగా ఉందట. తేలికగా ఉందట, తేలికగా ఉందట. నా కాడి సులువు, నా భారము తేలిక. ఇప్పుడు అడుగుతాను, ఎవరి భుజాల మీద యేసుక్రీస్తు కాడి ఉంది? ఉందా? ఉందా? చూపించండి. అది పైకి చూపించేది కాదు. భక్తి అనేది పైకి చూపించేది కాదు. అది ఆత్మీయ జీవితాలండి, పైకి కనిపించేవి కావవి. నా యొద్దకు రండి మీకు విశ్రాంతి అన్నాడు. మరలా ఎప్పుడు విశ్రాంతి అంటే, నా కాడి మీ భుజాల మీద వేసుకుని మొయ్యండి అన్నాడు ఆయన. అప్పుడు మీకు విశ్రాంతి అన్నాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు, నా కాడి సులువు, నా భారము తేలిక అని చెప్తా ఉన్నాడు. యవన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు. మేలు. ఈ వాక్యం ఎందుకు రాయించాడు ఆయన? యవ్వన కాలమున నా కాడి మోయుట నరునికి మేలు అనే వాక్యాన్ని ఎందుకు రాయించారో తెలుసా? ఏ యవనస్తులు కూడా ఆయన కాడిని మోయడానికి ముందుకు రారు కనుక రాయించాడు. ఎంతమంది మోస్తారు? ఎంతమంది ముందుకు వస్తారు? స్త్రీల గూడుగా ఉంటుంది మనకి. పెద్దోళ్ళండి ఉదయం నుండి రాత్రి కాలం వరకు పని చేసుకుని, పొలంలో కష్టపడి పని చేసుకుని, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసుకుని, వృద్ధులు, పెద్ద వయసు కలిగినటువంటి వారు స్త్రీల కొడుకు వస్తారు. హై స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఉన్నారు, నడి వయస్సులో యవనులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరూ వస్తారా? రారు. ఏమి కారణమేమి? సీరియల్స్ అండి, ఫోన్ కాల్స్ అండి, చాటింగ్స్ అండి, వీడియో కాలింగ్ అండి, బోలెడన్ని పనులండి. దేవుని వాక్యం వినడానికి ఎందుకు రమ్మను? రామండి, రాలేమండి. అంటే ఈ యవనస్తులంతా ఏమైపోయారు? ఆయన కాడిని వదిలేశారు, అలా బయట అలా పడేశారు అన్నమాట. వదిలేశారు. ఆయన కాడి మోయడానికి రారు కనుకనే, ఒరేయ్ కాడి మోయిరా అని పిలిచాడు ఆయన. శనివారం బైబిల్ తరగతి ఎంతమంది వస్తారు? సేమ్ ఫార్ములా. ఒక్కొక్కసారి నాకు అర్థం కాదు, నేను స్త్రీల కొడుకులో వాక్యం చెప్తున్నానేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మగ మహారాజులు చాలా బిజీ కదా, ఎవ్వరూ రారు. అంటే వీళ్ళంతా కూడా ఆయన కాడి మోయడానికి ఇష్టపడడం లేదు. తర్వాత సెమినార్స్ జరుగుతూ ఉంటాయి, సెమినార్లో కూడా సేమ్ ఫార్ములా. తర్వాత మన ఇంటి పక్కనే కృతజ్ఞత కూడిక జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో కూడా కృతజ్ఞత కూడిక జరుగుతూ ఉంటుంది, కానీ మనం ఉండం. అదే మన స్పెషాలిటీ. వీళ్ళెవరూ కూడా ఆయన కాడి మొయ్యరు గనుక చెప్తా ఉన్నాడు, యవ్వన కాలమున కాడి మోయిట, దేవుని కాడి మోయిట నరునికి మేలు అని చెప్పాడు. మొయ్యరు. వీళ్ళకి ఎన్ని చెప్పినా మొయ్యరు. ఒకవేళ మోస్తే వాడు ధన్యుడు అని చెప్పాడు. కానీ 99% ఎవడు మోయుడు. ఏదే అప్పుడప్పుడు ఎప్పుడో అమావాస్య పూర్ణానికి ఒకసారి కనబడాలంతే వచ్చి. అవండి, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవే. ఆయన కాడి, ఆయన భారము సులువుగా తేలిగ్గా ఉందట. మరి సులువుగా తేలిగ్గా ఉన్నా మనం మోయడానికి ఇష్టపడతా ఉన్నామా? ఒక దేవుని కాడిని భారాన్ని మోయలేం, కానీ మనకు ఎంతమంది కావాలి? 3 కావాలా? కావాలా? ఒక యజమాని దగ్గర పని చేయలేం, కానీ 3 యజమానులు కావాలా? ఒకని కాడే ఒకరి భారాన్ని మోయలేనటువంటి మనుషులు క్రైస్తవులు 3 భారాలు 3 కాడులు ఎలా మోస్తారు? మోస్తున్నాం అనుకుంటున్నారు, అసత్యంలోనికి, అబద్ధంలోనికి వెళ్ళిపోయారు. ఏమండి, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నేను దేవుని ప్రేమిస్తున్నానని అందరూ చెప్తారు కదా. దేవుని ప్రేమించడం అంటే ఏంటట? మనం ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుని ప్రేమించడమట. ఆయన ఆజ్ఞల్లో ఒకటేమిటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మినోడు బాగుపడతాడు, నమ్మకపోతే శిక్షలోనికి వెళ్ళిపోతాడని చెప్పాడు ఆయన. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. నమ్మితే నిత్య జీవం, నమ్మకపోతే నిత్య నరకం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆజ్ఞ కాదా? ఆజ్ఞే. ఈ ఆజ్ఞను పాటిస్తూ అనేక మందిని సాక్షులుగా దేవుని ఎదుట నిలబెడతా ఉన్నాం. ప్రతి నెలలో కూడా మనం ఆయన ఆజ్ఞలను గైకొంటేనే దేవుని ప్రేమించడం అంట. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానని 100 సార్లు ఐ లవ్ యూ గాడ్ అని చెప్పినా, ఐ లవ్ జీసస్ అని చెప్పినా నిష్ప్రయోజనం, ఉపయోగం లేదు. అది ఆయన ఆజ్ఞలు గైకొనడం ఆయన ప్రేమించడమట. ఏమండి, సువార్త భారాన్ని మోయలేని మనం కనీసం వాక్యం నేర్చుకోవడానికైనా రావాలి కదా. అవునా కదా? సువార్త భారాన్ని ఎలాగో మోయలేకపోతున్నాం, కనీసం వాక్యం నేర్చుకోవడానికైనా రాకపోతే ఎలా? రావాలి. ఆయన కాడిని భుజం మీద పెట్టుకుని మొయ్యాలి. దేవుడు ఫోటో ఇచ్చి నెత్తి మీద పెట్టుకుని తిరగండి రా అన్నాను అనుకోండి, ఎవరు తిరగకుండా ఉంటారు చెప్పండి? ఈ ఫోటో కింద దింపకుండా 1 కిలోమీటరు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు నడిస్తే మీకు పరలోకం అంటే ఎవరైనా కింద పెడతారా చెప్పండి? నాకేవ్వలేదండి, 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 ఫోటో నాకు కావాలని బోల్డ్ మంది అడుగుతారు వచ్చి. ఎందుకని? 5 కిలోమీటర్లు నెత్తి మీద ఫోటో పెట్టుకుని తిరగటం చాలా ఈజీ. అంతకంటే ఈజీ ప్రభువును భుజాల మీద పెట్టుకుని మోయడం. ఆయన కోరుకున్నది అదే, నన్ను భుజం మీద పెట్టుకుని మోయండి అన్నాడంతే. దేవుని ప్రేమించడం అంటే ఏంటట? ఆయన ఆజ్ఞలు గైకొనడమంట. ఆయన ఆజ్ఞలు గైకొనడం ప్రభువును భుజాల మీద ఎక్కించుకుని తిరగటం. మీ పిల్లలు మీరు భుజం మీద ఎక్కించుకుని తిరుగుతారుగా. తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, మావయ్యలు, బాబాయిలు, పిన్నులు, అత్తలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, తండ్రి, తల్లి అందరూ కూడా తమ పిల్లలను భుజాల మీద ఎక్కించుకుని తిరుగుతారు. ప్రభువారు కూడా కోరుకునేది అదే. నా కాడి తేలిక, నా భారము సులువు, నన్ను మోయండి అంటున్నాడు ఆయన. ఫిజికల్గా ఉంటే మోయలేం బరువు కనుక. ఫిజికల్గా లేడుగా అంటే ఇప్పుడు ఆత్మగా ఉన్నాడుగా, ఇప్పుడు తేలికే కదా, మోసేయండి. మరి మోస్తేనే మోక్షం అంటున్నాడు ఆయన. నన్ను మోస్తేనే మీకు మోక్షం అంటున్నాడు. అప్పుడప్పుడు చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, చనిపోయిన వ్యక్తిని సమాధికి తీసుకెళ్తారుగా, జీవితంలో ఒక్కసారైనా పాడి మొయ్యాలి, పుణ్యం దక్కుతుంది అన్నటువంటి ఆలోచనతో చాలామంది ఉంటారు. ఎవరు చనిపోయినా సరే జీవితంలో ఒకసారైనా చనిపోయిన శవాన్ని భుజం మీద ఎక్కించుకుని భుజం మీద పెట్టుకుని పాడి మోస్తే పుణ్యం దక్కుతుందని ఆ రోజు చాలామంది ముందుకు వస్తారు పాడి మోయడానికి. ప్రభు అంటున్నారు, నువ్వు పాడి మోసిన మోయకపోయినా నన్ను మొయ్యరా అంటున్నాడు ఆయన. నన్ను మొయ్యరా బాబు, నీకు పుణ్యం కాదు పరలోకం ఇస్తారంటున్నాడు ఆయన. ఆయన ఎలాగూ బరువు కాదు, ఎందుకంటే ఫిజికల్గా లేడు ఆయన, ఆత్మగా ఉన్నాడు. తేలికే, మోసేయి, దింపుకు అసలు కింద దింపకుండా మోసేయి. నా భారము తేలిక, నా కాడి సులువు, నా భారం తేలిక అంటున్నాడు. ఏంటిది అంటే మనం అందరం కూడా ఆయన ప్రేమిస్తున్నామని చెప్తాం కదా. ఏంటి దేవుణ్ణి ప్రేమించడం అంటే? ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఏం కాదట, భారమైనవి కావట. ఒక మాట అడుగుతాను, ఉదయాన్నే వచ్చి దేవుని వాక్యం వింటున్నారు కదా, ఇది భారమా? ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నారా? శరీరం నలిగిపోతుందా ఇలా వచ్చి వినడానికి? మరి తేలికే కదా.
విన్నదాని ప్రకారం నడుచుకోవడం కష్టమా సులువా? అది కూడా సులువే. కష్టం అనుకుంటే కష్టం. అంటే మనలో ఏదైనా లోపాలుంటే అది కష్టంగా ఉంటుంది. లోపాలను తీసి పక్కన పడేస్తే ఇది సులువుగా ఉంటుంది. లేకపోతే ఇది కష్టంగా మారిపోతుంది, ఇది బండరాడుగా మారిపోతుంది. లోపాలను తీసేస్తే సులువే. కానీ మనిషి లోపాలను తీసివేసుకోవడానికి ఇష్టపడ్డు, లోపాలతోనే బతుకుతూ ఉంటాడు. లోపాలు తీసివేసుకోవడానికి ఇష్టపడ్డండి, లోపాలతోనే బ్రతుకుతాడు. కనుక ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవే. మరేం చేయాలి ఇప్పుడు? తేలికగాను సులువుగా ఉన్నటువంటి భారాన్ని, కాడిని ఏం చేయాలి ఇప్పుడు? మోయాలి. ఎవరు మోయాలి? యవనులు అని చెప్పారు కదండి. చెప్పంగా పాత నిబంధనలో, యవన కాలమున దేవుని కాడి మోయిట నరునికి మేలు అని చెప్పాం కదా. యవనులు అంటే ఓన్లీ యవనస్తులు అనుకుంటున్నారా? దేవునిలోనికి రావడం, పుట్టడం, దేవునిలో ప్రతిదినము ఈ విధంగా ఎదగటం, ఆల్రెడీ మీరు యవనస్తులు అయిపోయారట. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఆడి మోయాలి. అంటే ఇప్పుడు యవనులు అంటే ఎవరు? ఈ భూమి మీద ఉన్నటువంటి టీనేజర్స్ కాదు, మీరందరూ కూడా యవనస్తులే, మీరందరూ కూడా యవనులే. కాబట్టి ఏం చేయాలి? యవనులు అంటే ఆలమోస్తారులే, మాకు సంబంధం లేదు అనుకోకండి, మీరు కూడా యవనస్తులే కదా. ఇప్పుడు మీరంతా కూడా ఆయన కాడిని, ఆయన భారాన్ని మోసేవారిగా ఉండాలి. మోసేవారిగా ఉండాలి. ఉంటారా? ఉండడానికి ప్రయత్నం చేస్తారా? ఉండి నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారా? అటు ధన్యత దేవుడు అనుగ్రహించాలి మనందరికీ. నన్ను కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎన్నో విలువైన సందర్భాలు, మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరమైన సందర్భాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నందుకు వందనాలు నాయన. ప్రతి వారము కూడా చక్కని ఆత్మీయ జీవితాలను మెరుగుపరిచి బలపరిచేటటువంటి స్థిరమైన మీ వాక్యాన్ని మా హృదయంలోనికి మీరు జొప్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. విత్తబడినటువంటి వాక్యం మా యొక్క హృదయంలో ఫలించి ఆత్మీయ జీవితాల్లో నూరంతలుగా ఫలించే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ, ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమెన్. అందరికీ వందనాలు.